హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, విద్యాదీవెన వసతి దీవెన అమౌంట్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో అవేంటో మీరు thumbnail చూసే ఉంటారు. సో యూజ్ ఉంది అనుకుంటేనే చూడండి, మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి మిగిలిన అమౌంట్ ఎప్పుడు పడుతుందని అడుగుతున్నారు. అంటే మనకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రమే వేశారు కదా, మిగతా ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడు వేస్తారు అంటే మనకి నెక్స్ట్ సీఎం వచ్చాకే మిగతా ఇన్స్టాల్మెంట్స్ కూడా వేస్తారు. కొంచెం లేట్ అయితే అవుతుంది. సో అంత తొందరగా అయితే మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వకపోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఎస్సీ స్టూడెంట్స్కి అయితే చాలామందికి అమౌంట్ అయితే పడింది, ఇంకా కొంతమందికి అయితే అమౌంట్ పడలేదు. మిగిలిన వాళ్ళకి కూడా అమౌంట్ అయితే పడుతుంది, వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, ఎస్సీ స్టూడెంట్స్కి 40% అమౌంట్ అనేది పడింది చాలామందికి. అంటే మీకు ఓన్లీ స్టేట్ నుంచి 40% అమౌంట్ మాత్రమే వేస్తారు కాబట్టి టోటల్ అమౌంట్ వేసేసారు. మిగతాది సిఎస్ఎస్ అమౌంట్, అది కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత పడుతుంది. ప్రస్తుతానికి అయితే దాని గురించి అమౌంట్ అయితే పడలేదు కాబట్టి ఎవరు మనకి కామెంట్ అయితే చేయలేదు. దాని గురించి మనకు అప్డేట్ కూడా లేదు. ఏదైనా అప్డేట్ వస్తే నేను వీడియో చేస్తాను. అలాగే నెక్స్ట్ మనకి స్టేటస్ చూపించి చాలామందికి అమౌంట్ పడలేదు అని అంటున్నారు. అంటే జ్ఞానభూమి లాగిన్లో అమౌంట్ మనకి ఎంత క్రెడిట్ అవుతుందని స్టేటస్ అయితే అప్డేట్ అయ్యింది, కానీ అమౌంట్ అయితే అకౌంట్లోకి ఇంకా క్రెడిట్ కాలేదు అంటున్నారు. మరి మాకు పడుతుందా లేదా అంటున్నారు కదా, మీకు కూడా పడుతుందండి. ఒక 3 to 4 డేస్లో అయితే మనకి అమౌంట్ మ్యాక్సిమం క్రెడిట్ అయిపోతుంది స్టేటస్ చూపించిన వాళ్ళకి. మీరు అకౌంట్లో పడిందా లేదని చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే నెక్స్ట్ మనకి వసతి దీవెన అమౌంట్ అనేది వేస్తారా అని అడుగుతున్నారు. సో వసతి దీవెన అమౌంట్ అనేది మనకి ప్రస్తుతానికైతే అమౌంట్ ఇప్పుడు రిలీజ్ చేయరు, కానీ చాలామందికి ఎస్సీ స్టూడెంట్స్కి మనకి స్టేటస్ చూపిస్తుంది కాబట్టి వాళ్ళకి అమౌంట్ పడే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే మనకి మిగతా వాళ్ళకి వసతి దీవెనకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. అలాగే అదర్ స్టేట్ స్టూడెంట్స్కి సంబంధించి అమౌంట్ పడుతుందంటే మీకు మొన్న మార్చి 1న రిలీజ్ చేసిన అమౌంట్ పడకపోవచ్చు, ఎందుకంటే మీకు అప్పటికి 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. సో మీకు కూడా ఈ అమౌంట్ అయితే పడదు. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసినప్పుడు మీకు పడుతుంది. అంటే మిగతా వాళ్ళకి పెండింగ్ ఉంది కదా ఇంకా 3 ఇన్స్టాల్మెంట్స్. సో అప్పుడైతే మీకు క్రెడిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వసతి దీవెనకి సంబంధించి అమౌంట్ వేస్తారా లేదా నెక్స్ట్ సీఎం వచ్చాక కూడా అని చాలామంది అడుగుతున్నారు. సో నెక్స్ట్ సీఎం వచ్చాక జగన్ గారు వస్తే మళ్ళీ మనకి వసతి దీవెన అమౌంట్ వేస్తారు. మరి సిబిఎన్ గారు వస్తే అమౌంట్ అంటే వసతి దీవెన అమౌంట్ వేస్తానని ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం కాలేజ్ అకౌంట్లో వేస్తామన్నారు. అంటే ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం పడుతుంది, అందులో వసతి దీవెన వేస్తారా లేదనేది ఆ గవర్నమెంట్ వచ్చాక డిసైడ్ అయితే చేస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే మనకి ట్యూషన్ ఫీజు అనే నేను అనుకుంటున్నాను. అక్కడ మనకి వసతి దీవెన విద్యా దీవెన అని మెన్షన్ అయితే చేయలేదు మనకి లాస్ట్ టైము మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే మ్యాక్సిమం మనకి వసతి దీవెన రిలీజ్ చేయరనే అనుకుంటున్నాను. ఒకవేళ వసతి దీవెన కూడా రిలీజ్ చేస్తే అదృష్టమే. దీనికి సంబంధించి మనకి ఏదైనా అప్డేట్ వస్తే నేను వెంటనే షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.